రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని చాలామంది మేధావులు, యువకులు, అదేవిధంగా రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరటానికి ఆసక్తి చూపెడుతూ ఉన్నారు. మరి ఆ ఒక సంకలనంలోనే మొన్న మాజీ ఎమ్మెల్యే అచ్చంపేట్ గోల బాలాజీ గారు పార్టీ చేయడం జరిగింది. మరి ఈరోజు గతంలో కాంగ్రెస్ నాయకుడిగా ఉండి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత బీసీ కమిషన్కు 3 సార్లు సభ్యులుగా ఉంటూ మరొకసారి చైర్మన్గా పనిచేసి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరటానికి వారు నిర్ణయించినటువంటి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తూ, వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినందుకు వారిని నేను స్వాగతిస్తూ వారికి పార్టీలో వారికి సభ్యత్వం కూడా నేను ఇప్పుడు కొద్దిసేపులో ఇవ్వడం జరుగుతుంది. వారిని ఫార్మల్గా పార్టీలో సభ్యులుగా చేస్తూ అనేక రాజకీయ విషయాలు ఉన్నాయి. పెద్దలు లక్ష్మణ్ గారు మాట్లాడతారు. కానీ కృష్ణమోహన్ గారి గురించి 2 నిమిషాలు మీకు చెప్పాలి. వారు ఒక హైలీ ఎడ్యుకేటెడ్ సంబంధించిన వ్యక్తి. వారు పిహెచ్డి చేశారు, డాక్టరేటు, అదేవిధంగా ఎంబీసీ సంబంధించినటువంటిగా వారు వర్గాల నుంచి వస్తారు. దాసరి వర్గం అనేది మనకు తెలుసు. ఎంబీసీ మరి గతంలో ఎంబీసీ కార్పొరేషన్ పెట్టినటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ అది ఎక్కడ పెట్టిందో ఏందో ఎవరు తెలియదు. మరి ఆ సంబంధించిన చైర్మన్ తాడు శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారు కూడా ఆ ఎంబీసీ చైర్మన్ తాడు శ్రీనివాస్ కూడా మా పార్టీలో చేరారు. వారు బయట ఉన్నట్టు. అదేవిధంగా బీసీ కమిషన్ చైర్మన్ గారు కూడా మా పార్టీలో చేరారు. ఇది చాలా స్పష్టమైన సంకేతం తెలంగాణకు మేము ఇస్తూ ఉన్నాం, ప్రజలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీతోని తెలంగాణ బీసీలు, ఎంబీసీలు అందరూ కూడా బీజేపీతో ఉన్నారని చేసి ఈ ఇద్దరి చేరికతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కేవలం ఒక బీసీల హక్కును రక్షిస్తుంది, మిగతా వాళ్ళందరూ కూడా రాజకీయంగా వాడుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.